లోకం ధర్మాన్ని మరిచిపోయినప్పుడు, అధర్మం హద్దులు దాటినప్పుడు భగవంతుడు మానవ జాతిని నాశనం చేయలేదు, వారిని రక్షించారు. ఓం నమో నారాయణ. సనాతన ధర్మం ఒక మతం మాత్రమే కాదు, అది శాశ్వతమైన జీవన విధానం. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆధ్యాత్మిక మార్గం. సైన్స్ పుట్టక ముందు మన ఋషులు ప్రళయాల గురించి చెప్పారు, ధర్మం నశించినప్పుడు జరిగే పరిణామాల గురించి హెచ్చరించారు. ఒకప్పుడు సత్యవ్రతుడు అనే ధర్మనిష్ఠుడైన రాజు ఉండేవాడు. ఒకరోజు స్నానం చేస్తున్న సమయంలో ఒక చిన్న చేప అతని రక్షణ కోరింది. రాజు దయతో ఆ చేపను కుండలో ఉంచాడు. ఆ చిన్న చేప ఆశ్చర్యకరంగా పెరుగుతూ కుండకి కూడా సరిపోలేదు. అప్పుడు నదికి తరలించారు, అక్కడ కూడా సరిపోలేదు. చివరకు సముద్రంలోకి తీసుకువెళ్తే అప్పుడే తన అసలు స్వరూపాన్ని వెల్లడించింది. నేనే విష్ణువు, నేనే మత్స్య అవతారాన్ని. త్వరలో ఒక మహాప్రళయం రాబోతుంది. ఈ లోకమంతా ఏట మునిగిపోతుంది. ధర్మాన్ని, జీవజాతులను, వేదాలను రక్షించాలి. భగవంతుడు సత్యవ్రతానికి ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని వేదాలను స్వీకరించమని, సప్త ఋషులను రక్షించమని, అన్ని జీవజాతుల విత్తనాలను ఒక పెద్ద పడవలో ఉంచమని. ప్రళయం ప్రారంభమైంది. ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది, సముద్రాలు ఉప్పొంగాయి, భూమి అంతా నీట మునిగింది. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న భగవంతుడు వాసుకిని తాడుతో ఉపయోగించి పడవను తన కొమ్ముతో కట్టాడు. భయంకరమైన అలల మధ్య పడవను సురక్షితంగా నడిపించారు. ధర్మం నశించలే, జీవితం కొనసాగింది. ఇది నాశన కథ కదా, ఇది రక్షణ కథ, ఇది బాధ్యత కథ, భగవంతుడి కథ. అధర్మం పెరిగినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడు. మత్స్యావతారం భగవంతుడి తొలి అవతారం. ఈ రోజు మనం వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు చూస్తున్నాం. కానీ మన శాస్త్రాలు వేల సంవత్సరాల క్రితమే చెప్పాయి, ప్రకృతిని ధ్వంసం చేస్తే ప్రకృతి తిరిగి ప్రతిచర్య చూపుతుంది. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది. మత్స్యావతారం ఒక కథ కాదు, మానవాళికి ఇచ్చిన హెచ్చరిక మరియు ఆశ. ఓం నమో నారాయణ. సనాతన ధర్మం శాశ్వతం, శాస్త్రీయం, దైవికం. ఈ వీడియోలో దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నా ఫ్రెండ్ గీత దశావతారాల్లో రెండో అవతారమైన కూర్మావతారం గురించి చెబుతుంది.